కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఐ యూస్ టు ఫీల్ సో లోన్లీ. చాలా ఒంటరితనంలో ఉండేదాన్ని. అండ్ లోన్లీనెస్ బికేమ్ మై ఫ్రెండ్. లోన్లీనెస్, ఒంటరితనము నా స్నేహితురాలుగా మారిపోయింది అని నేను చెప్పచ్చు. అంత భయంకరమైన ఒంటరితనంలో ఉన్న నన్ను కష్టంలో ఉన్నప్పుడు ఎటు చూడాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమయంలో నేను ఒక కొత్త పద్ధతి నేర్చుకున్నాను. దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి మోకాళ్ళుని ఐ యూస్ టు క్రై లైక్ ఎనీథింగ్. ఎలా అంటే అలా ఏడ్చి, ప్రవ్వా నాకు నువ్వు తప్ప చెప్పుకోవడానికి ఎవరు కనిపించట్లేదు. నా తల్లిదండ్రులు చెప్పి నేను బాధ పెట్టలేను వారిని. ఇంకెవరికని నేను చెప్పుకుంటాను, ఎవరితో నేను పంచుకుంటాను, ఎవరిని నమ్ముతాను ప్రవ్వా? ఇంతటి వేదన నా జీవితంలోకి వచ్చింది. నువ్వు నాతో ఉన్నావు అని చెప్పినప్పుడు దేవుడు, నేను నీతో ఉన్నాను, ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫోర్సేక్ యూ అనే మాటను నాకు జ్ఞాపకం చేసుకుంటూ, నిన్ను విడిచిపెట్టను, నేను నీతో ఉన్నానన్న మాట నా పక్షాన, నా పట్ల ప్రతి నిమిషం